మన జీవితంలో కూడా దేవుని మందిరంలో అడిగేది, దేవుని మందిరంలో ప్రవచించేది, దేవుని మందిరంలో మీ కొరకు విడుదల చేసే వాగ్దానం ఫలిస్తాదని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అది ఫలించడం అనేది ప్రారంభిస్తారు. అందుకని దేవుని మందిరంలో నీకు ఎలాంటి దేవుడు వాగ్దానాలు ఇస్తాడంటే నువ్వు నమ్మి చూడాలి, కానీ ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడం ప్రారంభిస్తాడు. మనశ్శాంతి లేని దుఃఖకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఆ దుఃఖములో నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే బయటికి తీసుకువస్తాడు. ఎందుకంటే మన దేవుడు ఆయన మందిరములో ఉండి కోరిన ప్రతి కోరికను సిద్ధింపచేసి మన కొరకు ఏర్పాటు చేస్తాడు. అలాంటి కృప కలిగిన దేవుడు ఈ యొక్క శాశ్వతము కాని మందిరాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఈ మందిరంలో నా కొరకు పనిచేసే ఒక సేవకుడు నేను పెట్టుకుంటాను, వాడు మీ కొరకు పనిచేస్తాడు కనుక ఆ సేవకుడు చెప్పిన విషయాల మీద మీరు దృష్టి పెడితే మీరు ఫలించడం ప్రారంభిస్తాడని ఈ రమ్యమైన మందిరం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు.